ఎంత విషయం కప్పుతున్నాడంటే ఇప్పుడు కేటీఆర్ గారు పైసా పని లేదు, రాష్ట్రానికి రూపాయలు లాభం లేదని అంటున్నాడు. సరే ఆయన ఎవరికి రేవంత్ రెడ్డి గారికి పైసా పని లేదు, రూపాయలు లాభం లేదు. కానీ నువ్వు ఎంతసేపు నీకు పని లేకనే ఆయన ఆడుకొచ్చుకుంటున్నావు. ఆయన పోయినా ఆయన లెక్కలు రాసుకుంటున్నావు. ఆ లెక్కలు ఎందుకు ఇక్కడ మీకు చెప్తాయి. 10 నెలల కాలం 25 సార్లు 50 రోజులు ఫోన్ 25 సార్లు 25 సార్లు నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తుంది. తట్ట మట్టి తీసింది లేదు, కొత్తగా చేసింది అసలే లేదు. ఆయనను ఫోన్ రావాలి హస్తకు అని చెప్పేసి ఒక కారు కొత్తలు కూర్చున్నావు కేటీఆర్. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇగో నువ్వే దావస్కి నువ్వు ఎన్నిసార్లు వెళ్ళొచ్చినావు, నువ్వు ఎన్ని విదేశీ పర్యటనలకు ఎన్నిసార్లు వెళ్ళొచ్చినావు, నువ్వు ఎంత డబ్బు తీసుకొచ్చినావు, ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి, అది పెట్టరాదు. పెట్టాలని అడుగుతాడు. ఆయన ఇప్పుడే కదా వెళ్తున్నది. ఇప్పుడు ఎవరు మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్తున్నారు. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత అడుగు, ఇగో నాయన ఇప్పుడు నీ దగ్గర డేటా ఉంది కదా, ఇగో నేను ఇంత తీసుకొచ్చిన, నేను మొన్న అన్నావు కదా ఆయన నువ్వు నీకు నీ తాతకు కూడా నేను భయపడను అని చెప్పేసి. ఆయన తాతకి ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని తీసుకొస్తారు ఏందనేది నిలదీసి అడిగే హక్కు నీకుంది. నీకు 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 ఒక నీకు ఇది కూడా ఉంది. ఏది నీకు ఒక హక్కు కూడా ఉంది. మరి దాన్ని నువ్వు ఎందుకు వినియోగించుకో అని ఇప్పుడు జనాలను పిచ్చి తప్పుతో పట్టించడం. రేపు నీకు భయం పట్టుకుంటే రేపు మేడం జైలు పోతావు అని చెప్పేసి. అయినా కూడా ఇక్కడ నేను రేవంత్ రెడ్డి వైపు వకాలత తీసుకోవట్లేదు, నేను కేటీఆర్ ని కించపరచడం లేదు. నేను బేరీజ్ వేసి మాట్లాడుతున్నా యాజ్ ఏ అనాలిసిస్ గా. ఏమంటున్నా అంటే ప్రజలు నీకు ఒక పట్టం కట్టినప్పుడు నువ్వు ఏం చేసినావు, నువ్వు ఇన్ని రోజులు పర్యటన వేసి ఏం సాధించావు, నిరుద్యోగులకు నువ్వేం ఉద్యోగాలు ఇచ్చినావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోతుంది. ఈయన అంటే ఇప్పుడే కదా వచ్చినప్పుడు గల్లబట్ట మన అమెరికా వచ్చింది రేవంత్ రెడ్డి. నువ్వు ఏమడిగినావు మరి ఆయన? నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయి, నేను గిన్నె తెచ్చిన గిన్నె చేయాలని చెప్పి గవి మాట్లాడాలి. ప్రజల పనికి వచ్చే మాటలు మాట్లాడాలి కేసీఆర్ గారు. ఏదో ఉట్టిగా ఎవడో ఒకటి చెప్తే అవి తీసుకొచ్చి నువ్వు చదివి చీట్ చాట్లు ముచ్చట్లు పెట్టి జనాలను పప్పులు చేయకు, ఇంకా కూడా మీకు బుద్ధి వస్తారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకు మీరు అనవసరంగా విజ్ఞప్తి తీసుకుంటారు? ఏదో మాట్లాడాలని కాదు, ఇలా రేపు అయితే లోపల అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళ లోపల దయచేసి మీరు చులకన కావద్దని చెప్పేసి నేను రాజమౌళి గారు శాసనసభలో మరి నువ్వు కూడా కష్టపడ్డావు, మంచిగా చిన్న వయసులోనే సీఎం అయ్యావు అని చెప్పి ఆయన పొగట్టాన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు అక్కడికే వస్తున్నా. కేసీఆర్ గారు ప్రజలు ఆయనకు పట్టం కట్టిండ్రు, గెలిపించిండ్రు ఆయన ఎమ్మెల్యేగా. కేసీఆర్ గారు సంవత్సరం అయింది. నువ్వు ఎన్నిసార్లు అయ్యా ప్రజల తరఫున దీనికి వచ్చింది అసెంబ్లీకి? ఒక్కసారి నువ్వు వచ్చేది. ఎన్ని 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 ఇన్ని రోజులు శాసనసభ సమావేశాలు జరిగితే కనీసం ఆ ప్రజలు సిగ్గుపడుతుంది కదా నిన్ను గెలిపించామని చెప్పి. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇంత రాజకీయవేత్తవి, ఇన్నిసార్లు నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు అంటే దానికి రాజమౌళి గారు దానికి ఆ ప్రశ్నకి కేటీఆర్ గారు చెప్పారు సమాధానం. ఒక మీడియా మిత్రులు అడిగిన దానికి ఏం చెప్పారంటే ఆయన, కేసీఆర్ గారు లోపల కూర్చుని ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారో మీకు తెలుసా, ఆయన ఎలా ఉన్నారో మీకు ఐడియా ఉందా అని ఆయన ప్రశ్నించారు. అదే అంటే ప్రజలకి అంత అవసరమా? ఆయన అన్ని వ్యూహాలు చేసుకుంటేది, ఎన్ని కథలు చేసేది. నువ్వు ప్రజల పక్షాన్ని వచ్చి నిన్ను గెలిపించిన గజ్వేల్ ప్రజల తరఫున నువ్వు ఒక్క క్వశ్చన్ అడగలే. నీకేం హక్కు ఉంది అసలు? ఎమ్మెల్యేగా నీకు ఇప్పటికి సంవత్సరం పాటు నువ్వు ఎమ్మెల్యేగా నష్టమే లేదు. నీకు అంత కక్ష ఉంటే రేవంత్ రెడ్డి మీద, ఆయన మీద రిజైన్ చేయి. నీకు ఆయన ముఖం చూడాలనుకుంటున్నా. అరే నేను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయ వాళ్ళ తరఫున 2-3 క్వశ్చన్. నీ వ్యూహాలు కుట్రలు కుతంత్రాలు ప్రజలకు అవసరమా? అయినా రేవంత్ రెడ్డిని ఆశీర్వదించడం చాలా మంచిదే, కానీ నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ప్రజల కోసం ఏం చేస్తున్నావు అని చెప్పి అట్లా నీకు ఉండాలి. ఇప్పుడు నువ్వు అడుగు రేవంత్ రెడ్డిని నిలది, అరే నువ్వు ఎందుకు పోతున్నా, నేను నా కొడుకును పంపించిన, గిన్ని కోర్టు తెప్పించిన, గిన్ని ఉద్యోగాలు ఇప్పించిన, మన నువ్వేం చేస్తావు అని మొన్న అమెరికా వచ్చిన రేవంత్ రెడ్డిని ఎందుకు అడగలే? ఆయన ఇన్ని వ్యూహాలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు పామోదరం అనుకుని చేస్తున్నాడు కదా. ఎక్కడ అడిగిండు రేవంత్ రెడ్డి నిలదీసి హక్కు ఈయనకు లేదా? చెప్పమనండి. రైట్ రాజమౌళి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం.
పాపిరెడ్డి గారు, రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అగ్రరాజ్యం అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు కంపెనీలు కూడా గతంలో ఆహ్వానించడం జరిగింది. ఇదే క్రమంలో మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ రకంగా వెళ్ళడం వలన మరికొన్ని పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఉంది. తద్వారా